సో బాలగారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్, నమస్తే అండి. నమస్తే అండి. సో అంటే ఇప్పుడు మామూలుగా ఇలాంటి సమయాల్లో ఒక మతానికి సంబంధించి లేదా ధర్మం అంటూ చెప్తున్నారు, ఒక పాజిటివ్ నేచర్ ఆల్రెడీ ఉంది. మన టీవీ రావు గారు ఎంత కాదన్నా పాజిటివ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సమయాల్లో అల్లర్లు జరుగుతున్నాయి. అంటే అల్లర్లు అంటే మనం ప్రత్యేకించి అల్లర్లు అని చెప్పడం తప్పు. ఖచ్చితంగా కొన్ని దుశ్చర్యలు జరుగుతున్నాయి. ఒకళ్ళ మతాన్ని ఇంకొకళ్ళు పోర్ట్రేట్ చేసే విధంగా జరుగుతున్నాయి కదా. దీనికి సంబంధించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? జరిగే ఘటనలు కరెక్టా కాదా? వాటిని ఎవరు అడ్డుకోవాలి? ఇప్పుడు చెప్పండి ఒకసారి. మేడం, ఒకటి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ సమాజానికి నేను అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది వచ్చింది అని భావిస్తున్నారు కాబట్టి. బాగా వినాలి ఇక్కడ. వాళ్ళు కావాలని కోరుకున్నది వచ్చింది అని అన్నారు కాబట్టి అభినందనం. ఓకే, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ సైన్స్ ఇక్కడ ఉంది, సైన్స్ లేదు, దేవుడు అంటే నమ్మకము అపనమ్మకము అనేది ఏదైతే ఉందో అది సైకలాజికల్ గా హ్యూమన్ యాక్సెప్ట్ చేస్తే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడు అంటే లేడు. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా మంది మనం అందరం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడున్న సమాజంలో మనం రియల్ గా హ్యూమన్ బీయింగ్స్ అని అనుకుంటున్నాం. కాదు సార్, డాక్టర్ గారు మీకు కూడా బాగా తెలుసు, వీఆర్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ హ్యూమన్ రోబోస్. మనము హ్యూమన్ రోబోస్. నేను దీనికి కూడా మీకు కంప్లీట్ గా డీటెయిల్ గా చెప్తాను. ఎందుకు హ్యూమన్ రోబోస్ అంటున్నానంటే మన మైండ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనేది ఎప్పుడో ఇంక్యుబ్యూట్ అయిపోయింది, ఎప్పుడో పెట్టేశారు. మనం చిన్నప్పుడే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిలీజియస్ కి సంబంధించింది కానీ, సొసైటీకి సంబంధించింది కానీ, వే ఆఫ్ లైఫ్ కి సంబంధించింది కానీ మన పేరెంట్స్ రూపంలోనో, స్కూల్స్ లోనో, లేకపోతే సొసైటీలోనో మనకంటూ ఒక ఇన్ఫర్మేషన్ ని, డేటాని మన మైండ్ లో ఇంజెక్ట్ చేసేసి దాని త్రూ రన్ చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. అడవిలో ఒక చిన్న పిల్లోని తీసుకెళ్లి మీరు వదిలేసి అతన్ని 25 సంవత్సరాల తర్వాత సొసైటీలోకి తీసుకొస్తే అతనికి ఏం తెలియదు. ఎందుకంటే అతని బ్రెయిన్ లో ఆ డేటా లేదు కాబట్టి. ఇప్పుడు మనం సొసైటీలో బతుకుతున్నాము, ఏ డేటా అయితే మన మైండ్ లో వేసి పెట్టామో ఆ వేసి పెట్టిన దాంట్లో ఒకరినేమో హిందూ అంటున్నాం, ఇంకోరినేమో ముస్లిం అంటున్నాం, ఇంకోరినేమో క్రిస్టియన్ అంటున్నాం. అంటే ఆ హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీలో వాళ్ళు కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఒకరు బైబిల్, ఒకరు ఖురాన్, ఒకరేమో భగవద్గీత. అందులో ఉన్న రాసి పెట్టిన ఏవైతే వర్డ్స్ ఉన్నాయో దాన్ని నిజ జీవితంలో మనం చేసేవన్నీ కూడా మనకు బ్రెయిన్ లో వేసేసారు కాబట్టి వాటికి తగ్గట్టుగానే మనం యాక్ట్ అవుతుంటాం. దాన్ని మించి మనం ఎప్పుడు యాక్ట్ అవ్వము. ఎందుకంటే ముస్లిమ్స్ చెప్పింది ముస్లిమ్స్ వాళ్ళకి వేదం, హిందూస్ చెప్పింది హిందూస్ వాళ్ళకి వేదం, క్రిస్టియన్స్ చెప్పింది క్రిస్టియన్స్ వాళ్ళకి వేదం. ఎందుకు వేదమైంది? ఈ 3 జాతులకు సంబంధించిన, 3 మతాలకు సంబంధించిన వాళ్ళని ఒక్కొక్క 3 పిల్లల్ని తీసుకొని అడవిలో పెట్టేసి రండి, నేచర్ కి దగ్గరగా. ఆ నేచర్ లో పెట్టేసి 25 ఏళ్ల తర్వాత వీళ్ళని తీసుకొని రండి, ఎవరు హిందూ, ఎవరు ముస్లిం, ఎవరు క్రిస్టియన్ అనేది ప్రూవ్ చేయండి. అది జరగదు. ఎందుకు? నేచర్ లో అక్కడ అడవిలో ఏదైతే నేచర్ ఉందో, ఏ డేటా అయితే వాళ్ళ మైండ్ లో ఇంజెక్ట్ అయిందో, ఏ డేటా అయితే వాళ్ళ మైండ్ లో సేవ్ అయిందో ఆ డేటాని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళ నడవడిక ఉండడం అనేది జరుగుతుంది. ఇకపోతే దేవుడు ఉన్నాడా లేదా అనే దానికి చెప్తాను. నేచర్ ఇస్ గాడ్. నేచర్ ని మించిన గాడ్ ఎవరు లేరు. ఇది భగవద్గీతలో చెప్పారు, బైబిల్లో చెప్పారు, ఖురాన్ లో కూడా చెప్పారు. ఆ భగవద్గీతలో కానీ, ఖురాన్ లో కానీ, బైబిల్లో కానీ రాసింది ఏంటంటే ప్రకృతిని మించిన దైవం ఎక్కడా లేదు. అండ్ స్టోన్, ఇంకా మనం కొన్ని విగ్రహాలను పూజించకూడదు, చేయకూడదు అని కొంతమంది అంటారు. అది కూడా రాంగే. పూజించవచ్చు. ఎందుకు విగ్రహాలను పెడతారు అంటే మనము ఫస్ట్ పెరిగిన ప్లేస్, పుట్టిన ప్లేస్ ఎక్కడ అంటే హిల్స్. అంటే నేచర్ లో ఉన్న కొండల మీద మనం పుట్టాం. మన నిజమైన డెస్టినేషన్, మన నిజమైన సోర్స్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ అంటే హిల్స్ ఏరియా. ఆ హిల్ ఏరియాలో స్టోన్ కి ఒక పవర్ అనేది ఉంటుంది, మ్యాగ్నెటిక్ పవర్, పాజిటివ్ మ్యాగ్నెటిక్ పవర్. హ్యూమన్ కే కాదు, అనిమల్ కి కానీ, హ్యూమన్ కి కానీ, బర్డ్స్ కి కానీ, లేకపోతే ట్రీస్ కి కానీ, ప్రతి ఒక్క దానికి ఆ పాజిటివ్ వేవ్ లెన్స్ ఏదైతే ఉంటుందో ఆ స్టోన్ ని బేస్ చేసుకొని నేచర్ లో నుంచి కొన్ని వేవ్ లెన్స్ మనకు అటాచ్ అయ్యి దాని ద్వారా మన ఎలక్ట్రాన్స్, అంటే బాడీలో ఉన్న ఎలక్ట్రాన్స్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ కి సంబంధించిన ఎలక్ట్రాన్స్ కావచ్చు, పనిచేస్తుంటాయి. అందుకే కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు ఆ స్టోన్స్ ఏరియాలో ఉన్న ఏరియాస్ లో మనం కూర్చున్నప్పుడు అక్కడ చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మన బ్రెయిన్ కి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా కూల్ అవుతుంటుంది. అంటే కరెక్ట్ పాయింట్ అయితే వచ్చారు బాలగారు. సో మొత్తానికి అయితే మీ పాయింట్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు 2 వర్షన్స్ మనం విన్నాం ఆల్రెడీ. మనకి టీవీ రావు గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సైన్స్ అనేది యాక్సెప్ట్ చేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి, అది కేవలం వాళ్ళ మనసుతో వాళ్ళకి నచ్చింది మాత్రం వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పారు. ఇక బాలగారు అయితే మాత్రం మనం చెప్పిన దాన్ని బట్టి నేచర్ని యాక్సెప్ట్ చేయాలి, నేచరే గాడ్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు. దీనికి కంటిన్యూటీగా మనం అయితే మన గెస్ట్లు ఇంకా ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ నుంచి వెంకటేశ్వరరాజు గారు. ఆయనతో కూడా మాట్లాడదాం దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు, అంటే ఏది నేచర్, ఏది గాడ్. ఈ రోజు ఈ టాపిక్ అయితే అదే. ఆ
ఆ గాడ్ ఉన్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా మతాల పేరుతో ఎవరైతే ఎదుటి వాళ్ళని హింసిస్తూ అబద్ధాలు చెప్తూ బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ డిబేట్ ఒక ప్రత్యేక నిదర్శనంగా నిలవాలనేదే మా ఉద్దేశం. మనతో మాట్లాడడానికి వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు. నమస్తే అండి, విశ్వ హిందూ పరిషత్ నుంచి. అయితే ఇప్పటివరకు ఇక్కడ అసలైన విషయం ఏమిటి అంటే దేవుడికి పూజ చేయడం తప్పే కాదు, దానికి సంబంధించి ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నారనే విషయాన్ని మాత్రం ఈరోజు మనం పరిగణలోకి తీసుకుందాం. ఇంత అద్భుతంగా ఘట్టం జరుగుతుంది, అఫ్కోర్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు మీరు చూసారు, ఇప్పటికే 2 రియాక్షన్స్ విన్నారు. ఏది దేవుడు ఏది కాదనే పాయింట్లో డిస్కషన్ జరుగుతూ వస్తుంది. గాడ్ని నమ్మండి అంతేగాని మూఢనమ్మకం వద్దనే పాయింట్లో. ఇప్పుడు మీరు చెప్పండి, ఏంటి ఈరోజు జరిగిన ఈ ఘట్టాన్ని ఎలా చూస్తున్నారు? దీనికి ఉన్న పాజిటివిటీ ఏంటి? ఇక్కడ మతమా లేకపోతే మానవత్వమా? సార్ దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేయండి. దీపాల గురించి సైంటిఫికల్ గా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన హరతే పాపం. మనము కొన్ని మానవ విలువలతో ఉండేటువంటి వాళ్ళం. మనము మానవ నైజం ఏంటంటే నమ్మకాలతో కూడుకున్నటువంటి మానవ నైజం ఇది. మనము ఇవాళ తల్లి అంతే అని అంటుంటాము. నమ్మకం మీద బ్రతుకుతున్నటువంటి తరతరాలుగా మనకు వస్తున్నటువంటి ఆ హెరిడిటరీ ఏదైతే ఉందో, ఆ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఎవరైతే ముందుకు పోతున్నారో వాళ్ళ యొక్క జీవన విధానాలు కూడా అదే విధంగా పరిడవిల్లుతూ ఉన్నాయి. నెంబర్ 1. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ వారు బాలగారు కూడా ఒక మాట చెప్పారు, విగ్రహారాధన అనేటువంటిది చేయవచ్చు అనేటువంటి విషయం ఏంటంటే ఒక్కటే విషయం చెప్తున్నానమ్మా, మన యొక్క మానసిక స్థితిని బట్టి మనం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవాళ నేను శూన్యం నుంచి చూసి నేను కాన్సన్ట్రేషన్ చేయలేను. నా ముందు ఒక విగ్రహాన్ని కానీ ఒకటి ఏదైనా పెట్టుకొని నేను చూస్తే నా యొక్క గ్రాహ్య శక్తి అనేటువంటిది దాని మీద పడుతుంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని నాలో ఉండేటువంటి ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి నాకు వచ్చేస్తాయి. కాబట్టి నేను గ్రహణ శక్తి అనేటువంటిది నేను కలిగి అదే విధంగా దాని మీద ఉండేటువంటి ఆ యొక్క లగ్నత అనేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల మనం విగ్రహారాధన ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ హిందుత్వంలో కానీ హైందవ జీవన విధానంలో కానీ మన యొక్క ఏదైతే ఆధ్యాత్మిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానీ మనం ఒకసారి ఆలోచిస్తే, మనం ఏ దేవుడైతే అనుకుంటున్నామో, ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ఠ అంటున్నాం అంటే అర్థం ఏంటంటే ఆ రాయే కానీ ఏదైనా సరే దేంతో ధాతువుతో ఏ ధాతువుతో చేసినా సరే దాంట్లో మనం ప్రాణాన్ని నింపుతున్నాం. ఇవాళ ఒక విషయం చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆయన ప్రొద్దునట్టు లేపడం నుండి రాత్రి పడుకునేంత వరకు, అంటే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూలం కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మనము ఆ స్వామిని లేపుతున్నాం. మళ్ళా పడుకునేటప్పుడు కూడా మనం ఊయలు లూపుతూ ఆయన పడుకోబెడతాం. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహానికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేశాం కాబట్టి ప్రాణం ఉన్నది అనేటువంటిది మనం నమ్ముతాం. ఇంకొకటి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క దేవాలయంలో కానీ ఎక్కడ కానీ ఉన్నటువంటి దాంట్లో వైబ్రేషన్స్ వస్తాయి. మన యొక్క మానసిక స్థితి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం నమ్ముతాం. అటువంటి విషయాలలో నమ్మకం లేని వాళ్ళను జోడించి ఆ నమ్మకం లేనటువంటి వాళ్ళు సైంటిఫికల్ గా ప్రూవ్ కానటువంటి ప్రపంచంలో చాలా ఉన్నాయి. అటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడరు. నెంబర్ 1. నెంబర్ 2, అనేకమైనటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. కాశ్మీర్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళలో కానీ, అటువంటి దగ్గర ఎన్నో జరుగుతున్నాయి. వాటి మీద ఏం మాట్లాడరు వీళ్ళు. కానీ ఏమైనా మన దేవీ దేవతల మీద మాట్లాడడానికి ముందుకు వస్తారు. వాళ్ళకు వచ్చింది అది ఒక్కటే. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ భవ్యమైనటువంటి ఆ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట ఏదైతే ఉందో, రామ్లలా విగ్రహ ప్రతిష్ట అంత భవ్యంగా కోట్లాది ప్రజలు ఒక భారతదేశంలోనే కాదు 132 దేశాలు దాన్ని వీక్షించాయి. 132 దేశాలలో రామకథ చెప్పుకున్నారు. 132 దేశాలలో రామనామం జపించబడింది. 132 దేశాలలో ఉండేటువంటి ఆ యొక్క రామ భక్తులు, మన ఆచారాలు, మన పడికట్టు, మన యొక్క విధానం, మన 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 గ్రంథాలు వాటన్నిటి సో మొత్తానికైతే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు తక్కువ అంటే క్లారిటీతో ఒక పాయింట్ లోకి వద్దాం మనం. ఖచ్చితంగా విగ్రహారాధనని విదేశాల నుంచి కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారనే పాయింట్ మీరు మాట్లాడారు. ఎస్, మీ పాయింట్ ప్రకారం కరెక్ట్ గా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మతం పేరుతో ఘర్షణలు జరిగే వరకు కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? దాన్ని అడ్డుకోలేకపోవడానికి కారణాలు అయితే లేపుకోలేదు కదా. ఎందుకు అలా జరుగుతుందనే పాయింటే. ఇక్కడ మతాన్ని మాత్రమే ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు?
ఎవరు ఘర్షణ చేశారు? ఎక్కడ మీరు దానికి